జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే చిన్న ప్రకటన. బైబిల్ పిలుస్తుంది, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. హలో చిల్డ్రన్, చిల్డ్రన్ రిట్రీట్, చిల్డ్రన్ రిట్రీట్, చిల్డ్రన్ రిట్రీట్. క్రీస్తునందు ప్రియమైన కావలి పట్టణమందలి బాలబాలికలకు శుభవార్త. ఈ నెల 24వ తేదీ అనగా బుధవారం నుండి 26వ తేదీ శుక్రవారం వరకు సొసైటీ కాలనీలోని బెత్లెహేమ్ ఆరాధనా మందిరమునందు చిల్డ్రన్ రిట్రీట్ ఏర్పాటు చేయబడినది. పై రిట్రీట్ ను ప్రకాశం జిల్లా నుండి వచ్చు యంగ్ షారోన్ టీం వారు నిర్వర్తించెదరు. సమయం ప్రతి దినం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. పై రిట్రీట్ లో బైబిల్ లెసన్స్, జనరల్ లెసన్స్, మిషనరీ జీవిత చరిత్రలు బోధించబడును. యాక్షన్ సాంగ్స్ నేర్పించబడును. మ్యాజిక్, పప్పెట్ షో ప్రదర్శించబడును. గేమ్స్, గిఫ్ట్స్ మొదలగు వాటితో సంతోషించగలరు. 5 సంవత్సరముల నుండి 20 సంవత్సరముల లోపు బాలబాలికలందరూ ఆహ్వానించబడుచున్నారు. ఇట్లా ఆహ్వానించేవారు బెత్లెహేమ్ చిల్డ్రన్ మరియు టీచర్స్ కావాలి. నెల్లూరు జిల్లా కావలి పట్టణం మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డు ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా సేవాదళ్ ప్రధాన కార్యదర్శి నెల్లూరు వెంకటేశ్వరరెడ్డి 25వ వార్డులో ఇంటింటికి తిరిగి ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి తగు సూచనలు చేశారు. ఆయన వెంట 25వ వార్డు మాజీ కౌన్సిలర్ నెల్లూరు సీతారామమ్మ, కార్యకర్తలు, నాయకులు, మాజీ వాలంటీర్లు, గృహ సారథులు పాల్గొన్నారు. ఆ బటన్ మనం ఆన్ చేస్తాని మనం ఏ పార్టీ సింబల్కి మనం కోరుకుంటున్నాము. ఉదాహరణ మన జగన్ ముఖ్యమంత్రి కావాలంటే, మన ఎమ్మెల్యే రావణ ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే గారు కావాలంటే, ఎంపీ విజయసాయి గారు ఎంపీ కావాలంటే మనం ఏ గుర్తు చేయాలి? ఫ్యాన్ గుర్తు మనం ఆన్ చేస్తే ఆ ఫ్యాన్ గుర్తు ఆడ మనకి కానొస్తుంది. అప్పుడు మన ఓటు మనం పోలేనట్టు మన గుర్తు కానిస్తే లైటింగ్తో పాటు సింబల్ కూడా కానొస్తుంది. సింబల్ కానొస్తుంది. అప్పుడు మనకు ఓటు పోలేదు. అవన్నీ కూడా ఈసారి మనకు క్లారిటీగా వస్తుంది అన్నమాట. మనం బట్ట ఆన్ చేస్తామో వస్తుంది. ఓటు మనకి పడిందా లేదా మనకు తెలిసేది కాదు. ఇప్పుడు మనకి పడిందంటే అక్కడ మనకు ఖచ్చితంగా మన గుర్తు మనకి కానొస్తుంది. ఓకే అని వస్తుంది. ఆ గుర్తు సింబల్ ఫ్యాన్ గుర్తు కానొస్తుంది. ఓకేమ్మా, మనకి నాకు ఎప్పుడు చెప్పాలి సమస్య చెప్పు నాకు. అమ్మ ఇప్పుడు ఇది కరెంటు బిల్లు అయితే మార్పిస్తాను అంటే ఇప్పుడు 1000 స్క్వేర్ ఫీట్స్ కావట్లేదు. అలాగే ఇల్లు ఇచ్చాము, స్థలం ఇచ్చారు. నీ ఇంట్లో నువ్వు మళ్ళీ చేరాలంటే ఎక్కడ మన జగనన్న కాలేజీ మళ్ళీ మన ఫ్యాన్ గుర్తు పూర్తి చేయించాలి. అంటే మనకు అసంపూర్తిగా ఉన్న పనులు మనకు పూర్తి కావాలంటే మన యొక్క ముఖ్యమంత్రి మనం జగన్మోహన్ రెడ్డి చేసుకోవాలి. మనం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఫ్యాన్ గుర్తు లేలాతమ్మ ఇంటింటికి పింఛన్ రావాలన్నా, ఇంటింటికి రేషన్ బండి రావాలన్నా మళ్ళీ మనకి జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి కావాలి. మన ప్రతాప్ రెడ్డి మంచోడు. అవతల వ్యక్తికి మన ప్రతాప్ రెడ్డికి చూస్తే మన ప్రతాప్ రెడ్డి గారు ఆయన సంస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం ఇంటికి పోయినా పిలిస్తే పలికేవాడు మన రామిరెడ్డి ప్రతాప్ గారు, మన ఎమ్మెల్యే గారు. అవునా కాదా? మనకు అటువంటి ఎమ్మెల్యే మనకు కావాలని లేదా? కావాలి. ఎందుకు కావాలా? మనం పోతే మన నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. మిగతా అనుకోవాలి. మిగతా నేరుగా గడంకాలతో నెట్టుకుని వెళ్ళిపోవచ్చు లోపలికి. అవునా కాదా? అందువల్ల మన ఎమ్మెల్యేగా 3వసారి మొత్తానికి మన ప్రతాప్ రెడ్డి గారు మనం గెలిపించుకోవాలి. మీరు ఖచ్చితంగా మంచి అవకాశం కల్పించడానికి మనకి అన్నీ ఇప్పుడు మనకి మన ఏరియాలో సచివాలయ ఉద్యోగాలు అయితే, మిగతా ఉద్యోగాలు అయితే 38 మందికి ఉద్యోగాలు వస్తుంది. గత 14 సంవత్సరాల పరిపాలనలో ఒక్క ఉద్యోగం రాదు నాకు తెలుసు. నీ పేరు కూడా చెప్తా. ఏమ్మా పేరు కూడా చెప్తాను, వరుసగా చెప్పండి. వరుస పేరు చెప్తాను. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన పేర్లు ఈ 14 సంవత్సరాల పరిపాలన ఒక్క పేరు చెప్పండి. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా మనకు స్పష్టంగా కానిస్తుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం కాకుండా తర్వాత మీకు జగనన్న తోడు కింద మనకి ఒక 10,000 రూపాయలు ఇచ్చారా?
10,000 రూపాయలు ఇచ్చారు, ఏదైనా ఇచ్చాడు కదా. దేనికి అంతకుముందు మనం వడ్డీలకి మనం చక్కెర వడ్డీలు తీసుకునే వాళ్ళం, మనం తండాలు తెచ్చుకునే వాళ్ళం, ఎంతకి 5 రూపాయలకి 10 రూపాయలు. ఈరోజు జగన్ కనీసం అన్ని వర్గాలకు ప్రజలు, కనీసం మనకి రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులు కూడా మీరు టిఫిన్ పని పెట్టారు, లోన్ కూడా పెట్టారు. అన్ని సంక్షేమకరం మీకు అందించాడు కదా. చూడండి, లాస్ట్కి జంతువులకి అందరికీ నమస్కారం. ఈరోజు కావలి నియోజకవర్గంలో కావలి పట్టణంలో ఈరోజు గౌరవనీయులు పెద్దలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గంలో దూసుకుపోతుంది. ఖచ్చితంగా మేము గడప గడప తిరుగుతుంటే అక్కలు, చెల్లెళ్ళు, అవ్వలు, తాతలు అందరూ కూడా ఉత్సాహంగా మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమ అభివృద్ధి ఫలాలు మేము పొంది ఉన్నాం, ఖచ్చితంగా మేము జగనన్నని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తుంటే మేమందరూ కూడా మా అక్క చెల్లెలు, మా తమ్ముళ్ళు అందరూ కూడా మేము ప్రచారంలో మాకు చాలా ఉత్సాహంగా ఉంది. ఖచ్చితంగా మాకు జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవుతుందని చెప్పి విశ్వాసం, నమ్మకం మాకు ప్రబలంగా ఉంది. అదేవిధంగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారి గురించి కూడా చెప్తున్నారు ప్రజలందరూ కూడాను. అయ్యా, ఆయన పిలిస్తే పలికే వ్యక్తి, మేము డైరెక్ట్గా ఆయన ఇంటికి పోతాము, మాకేం కావాలన్నా మాకు పని, మాకు ఎవరు మాకు మధ్యలో వ్యక్తి పడలేదు, డైరెక్ట్గా ఆయన గడప దొక్కితే మాకు పని చేస్తాడని చెప్పి ప్రజలు కూడా చెప్తున్నారు. అదేవిధంగా అజాత శత్రువు, మంచి వ్యక్తి ఆయన మన యొక్క ప్రతాప్ రెడ్డి గారు. అదేవిధంగా ఆయన చాలామంది చెప్తున్నారు విద్యాపరంగా కూడా మాకు ఆయన యొక్క ఇంజనీరింగ్ కాలేజీలు అయితేనే, స్కూల్స్ అయితేనేమి మాకు డబ్బులు కూడా లేని పక్షంలో అది కూడా వాళ్ళ యొక్క కళాశాల యజమాని అని చెప్పి కూడా డబ్బు కూడా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు. అందువల్ల మేము తెలుగుదేశం అభ్యర్థికి, వైసీపీ అభ్యర్థికి ఇద్దరి మధ్య తేడా చూస్తే మాకు ప్రతాప్ రెడ్డి గారు మంచి వ్యక్తి అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. అందువల్ల మేము ఖచ్చితంగా చెప్తున్నాము మన ప్రతాప్ రెడ్డి గారు గెలుస్తారని. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మన కావలి శాసనసభ్యులు గారు, మన జోవుల్దీన్ హార్బర్ అయితేనేమి, అదేవిధంగా మనకి రామాయపట్నం పోర్ట్ అయితేనేమి, అదేవిధంగా మనకి ఇండస్ట్రియల్ హబ్ కూడా మనకు రాబోతుంది కావలి పట్టణంలో, కావలి సమీపాన రామాయపట్నం పోర్ట్ దగ్గర. అందువల్ల మనకి యువకులకి కూడా వాళ్ళకి ఉపాధి అనేది ఖచ్చితంగా యువకులకి వస్తుందని చెప్పేసి ఉద్దేశంతో మన యువకులంతా కూడా మళ్ళీ మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన మాకు చెప్పిన ప్రకారమే ఆయన మాకు రామాయపట్నం పోర్టు మాకు పూర్తయింది. అదేవిధంగా జోవల్దీన్ హార్బర్ పోర్ట్ అయింది. అదేవిధంగా మేము ఎంపీ విజయసాయి కానీ ఎంపీ విజయసాయి కానీ ఎంపీగా గెలుపుకున్నట్లయితే అదేవిధంగా మాకు దామవరం ఎయిర్పోర్ట్ కూడా రాబోతుందని చెప్పేసి అందరూ చెప్తున్నారు. యువకులు కూడా ఖచ్చితంగా కసిగా ఉన్నారు. యువకులందరూ కూడాను మాకు ఉద్యోగాలు వస్తాయి, మాకు రామాయపట్నం పోర్టు మాకు పూర్తవుతుంది, ఈ యొక్క పోర్టు వల్ల మాకు ఉపాధి కలుగుతుంది అని చెప్పి యువకులు ఈరోజు వేలాది ఉద్యోగాలు కూడా మన కావలి నియోజకవర్గంలో ఏర్పడిపోతున్నాయి. మనకి ఇండస్ట్రియల్ హబ్ వల్ల ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి ఈరోజు అందరికీ కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గతంలో మా యొక్క ఎంగళనగర్ ప్రాంతంలో ఈరోజు ఈ యొక్క రోడ్లు వేసినది కూడా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్క కార్యక్రమం మా యొక్క ఎంగళనగర్ ప్రాంతంలో తాగునీటి పనులు అయితేనేమి, రోడ్లు వసతి అయితేనేమి, సైడికల్ వసతి అయితేనేమి గతంలో చాలా వరకు మన దివంగత వైఎస్ రాజశేఖర హయాంలో జరిగాయి. అదేవిధంగా వాళ్ళ యొక్క కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈరోజు సైడికాల్లో ఈరోజు మా ఎంగళనగర్ ప్రాంతంలో మా 25 వార్డులు బ్రహ్మాండంగా దాదాపు 7 బజార్లకి సైడికాల్లో వేసుకోగలిసాం ఈరోజు. అదేవిధంగా ఒకటే చెప్తున్నాం, నిన్న వచ్చారు ఈ యొక్క ప్రాంతానికి, మా ప్రాంతానికి ప్రచార కార్యక్రమానికి వచ్చారు మన రాజ్యసభ సభ్యుడు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా తెలుగుదేశం కావలి నియోజకవర్గ అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు రావడం జరిగింది. ఈరోజు ఈ వార్డు ప్రజలు కూడా వాళ్ళు వస్తే ఇక్కడ కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపాన బాలేదు. ఒకటే మా యొక్క ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మేము చేసినటువంటి సేవా కార్యక్రమాలు అందరూ కూడా ఈరోజు మాకు
ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కావాలి, మళ్ళీ మాకు ఎమ్మెల్యే మన ప్రతాప్ కుమార్ రెడ్డి కావాలని చెప్పి ఉద్దేశంతో ఆయన యొక్క పర్యటనకి అందరూ కూడా విముఖంగా ఎవరూ కూడా చాలా వరకు వార్డులో కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ప్రతాప్ రెడ్డి గారు పర్యటన చేశారు. మంగళహారతులు ప్రతి గడపకి ఒక పండుగ వాతావరణంలో ఉత్సాహవంతంగా వార్డులో కనీవిని విధంగా కావాలి పట్టణంలో కావాలి నియోజకవర్గంలోనే కనీవిని విధంగా మా యొక్క ఎంగళరావు ప్రాంతంలో బ్రహ్మాండంగా ఆయనకి స్వాగతం పలికారు. అందరికీ కూడా స్వాగతం పలికినటువంటి ప్రజలందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏ ముఖ్యమంత్రి కూడా అన్ని వర్గాలు ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి అందరూ కూడా ఈబీసీలకి అగ్రవర్ణాల వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి. అదేవిధంగా మనకి కావలపట్నంలో మనకి హాస్పిటల్ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగి ఉన్నాయి. ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కార్యక్రమం మళ్ళీ మనకి మిగిలిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమం జరగాలంటే ఖచ్చితంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, మన ప్రతాప్ గారు మూడోసారి ముచ్చటగా ఎమ్మెల్యే కావాలని చెప్పేసి కావలపట్నం ప్రజలు కావాలి, నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా కోరుకుంటున్నారు. నమస్కారం. నెల్లూరు వెంకటేశ్వర రెడ్డి, వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా సేవాదళాలు ప్రధాన కార్యదర్శి, 25వ వార్డు ఇన్ఛార్జిగా ఉన్నాం. అదేవిధంగా కావలపట్నంలో నెల్లూరు సీతారాం గారు మాజీ కౌన్సిలర్గా ఉన్నారు. అదేవిధంగా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా గృహ సారథులు, మాజీ వాలంటీర్స్ అందరూ కూడా ఒక సమిష్టిగా ఒక ఐక్యతతోటి ప్రతి నిత్యం కూడా మేము వార్డులో పర్యటిస్తూ 4 సంవత్సరాల 10 నెలల్లో ఇంతవరకు కూడాను ఏ టీడీపీ నాయకుడు కూడాను ఈ యొక్క వార్డులో పర్యటించిన పాపం పోలేదు. కేవలం ఇప్పుడు ఎన్నికల కోసం వచ్చారు. అదే చెప్తున్నాం ప్రజలకి, అమ్మా మేము మీకు ఇప్పుడు మేము ఎల్లవెల్ల మీకు అందుబాటులో ఉంటున్నాం. వాళ్ళు ఇప్పుడు మీకు ఓటు కోసం వచ్చారు. ఓటు కోసం వచ్చేవాళ్ళు కావాలన్నా మీకు సేవ చేసే మా యొక్క మిత్ర బృందం మీకు కావాలని చెప్పి మేము అడుగుతున్నాం. అందరూ చెప్తున్నారయ్యా మీరు మాకు అందుబాటులో ఉన్నారు, మీరే మాకు కావాలి. మేము ఖచ్చితంగా మీరు చెప్పినట్లే మేము ఎంపీ విజయసాయి గారిని, ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారిని ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం. ఒక వార్డులో శానిటేషన్ సమస్య వచ్చినా, లైటింగ్ సమస్య వచ్చినా, తర్వాత ఏ సమస్య వచ్చినా సరే, త్రాగునీటి సమస్య పరిష్కారం వచ్చినా కానీ ఏది వచ్చినా సరే మీరే మాకు పరిష్కారం చేస్తున్నారు. అదే సైడ్ కాలంలో బ్లాక్ అయినా కానీ వెంటనే మీరు చెప్పి మున్సిపాలిటీ చెప్పి చేపిస్తున్నారు, లైట్లు వెలిగిస్తున్నారు. ఈ విధంగా పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ మీరే చేస్తున్నారు. కాబట్టి కేవలం వాళ్ళు ఇప్పుడు మాకు అర్థమవుతుంది, వాళ్ళు 4 సంవత్సరాలు 10 నెలలు ఏ ఒక్కరోజు కూడా మా యొక్క గడప దక్కలేదు. నిన్నే వచ్చారా మా కాడికి, వాళ్ళ చోట ఇదే మేము ఫస్ట్ అని చెప్తున్నారు ప్రజలు. అది మాకు చాలా సంతోషం వేసింది. మీ ప్రజలకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.